హలో స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్స్ కోసం అయితే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అది పక్కన పెట్టినట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట, అన్న మాకు రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి? సో రిజల్ట్స్ లేట్గా వస్తే మాకు ఈఏపీ సెట్కి మళ్ళీ మాకు ఛాన్స్ అయితే ఉండదు, ఎంసెట్కి అయితే. సో తర్వాత 1 ఇయర్ అయితే వేస్ట్ అవుతుంది. సో మాకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న ఎస్పెషలీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే అడుగుతున్నారనమాట. సో మాకు మళ్ళీ 1 ఇయర్ అనేది వేస్ట్ అవుతుంది. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి, ఏమన్నా అప్డేట్ వచ్చిందని అయితే అడుగుతున్నారు. సో గైస్, అప్డేట్లోకి అయితే వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మ. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో ఎంతమంది రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా నాకు తెలుసుకోవాలని అందుకే లైక్ చేయమంటున్నా. ఇకపోతే రీవెరిఫికేషన్కి ఎవరు అప్లై చేశారు, రీకౌంటింగ్కి ఎవరు అప్లై చేశారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఇంటర్మీడియట్ సప్లీ రిజల్ట్స్ అయితే వచ్చేసి మనకు దాదాపు 10 డేస్ పైగానే కంప్లీట్గా వస్తుందన్నమాట. సో అప్లై చేసుకొని కూడా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి, సప్లిమెంటరీ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేసి కూడా దాదాపు 2 వీక్స్ 3 వీక్స్ అయితే కంప్లీట్గా వస్తుంది, 2 వీక్స్ పైగానే. సో రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయనేది చాలా మందిలో అయితే డౌట్ అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి ఈ రోజు వరకు చూసుకున్నట్లయితే గైస్, రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో వేరే సార్ ఉంటే ఆ సార్ని అయితే అడిగాను. ఆ సార్ ఏమంటున్నా అంటే మనకు ఎప్పుడైనా రిలీజ్ అయితే చేయొచ్చు, కానీ అఫీషియల్ అప్డేట్ అయితే ఏం లేదు. సో ఈ వీక్లో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేటివి అంటే మనకు వితిన్ 2 or 3 డేస్లో వచ్చే ఛాన్స్ అయితే ఉందని అయితే చెప్పారు. వెయిట్ చేద్దాం.